నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీ కార్ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత మేము గాంధీపురం చేరుకున్నాము. అక్కడ నుంచి ఇషా ఫౌండేషన్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నియర్లీ 1 అవర్ పడుతుంది. పర్ పర్సన్ 50 రూపీస్ టికెట్ ఛార్జెస్ అనమాట. బస్సు మనకి ధ్యానలింగం దగ్గరలో ఆగింది. సో మేము ఫస్ట్ దిగి ధ్యానలింగం దర్శనం చేసుకున్నాము. ధ్యానలింగం లోపలికి మొబైల్స్, బ్యాగ్స్ అలో లేవు. సో మనం వాటిని అక్కడ డిపాజిట్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లింగ దర్శనానికన్నా ముందు సూర్యకుండ్, చంద్రకుండ్ అండి 2 ఎనర్జీ పూల్స్ ఉంటాయి. జెంట్స్కి అయితే సూర్యకుండ్, లేడీస్కి అయితే చంద్రకుండ్. వీటిలో స్నానం చేసిన తర్వాత ధ్యానలింగ దర్శనానికి అయితే వెళ్తారు. కానీ అది మ్యాండేటరీ కాదు, అది పర్సనల్ చాయిస్. కావాలనుకునే వాళ్ళు అలా చేయొచ్చు. దాని తర్వాత ధ్యానలింగ దర్శనానికి వెళ్ళాము. నార్మల్గా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ధ్యానలింగానికి మన చేతులతోనే అభిషేకం చేయవచ్చు. మార్నింగ్ 6 to 1 PM అయితే పాలతో అభిషేకం చేస్తారు. ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 8 PM వరకు వాటర్తో అభిషేకం చేస్తారు. మేము అమావాస్య రోజు వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మేము వాటర్తో అభిషేకం చేసాము. అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ధ్యానలింగం దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ లింగభైరవి అనే అమ్మవారు ఉంటారు. కానీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ప్రసాదంగా పాయసం, ఇంకా కొబ్బరి లడ్డూలు అమ్ముతున్నారు. ఇంకా కొన్ని రకాల స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ చిన్న షాపింగ్ జోన్ లా ఉంది. అంటే ఆదియోగి స్టాచ్యూస్తో చేసిన ఐటమ్స్, కెమికల్స్ వాడకుండా నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి తయారు చేసిన గిఫ్ట్ ఐటమ్స్, క్యాలెండర్స్ ఇలా కొన్ని అమ్ముతున్నారు. తర్వాత మేము ధ్యానలింగం దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ చాలా తక్కువ ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం. ఎడ్ల బండి అవైలబిలిటీ ఉంది కానీ మేము బై వాక్ వెళ్ళాం. తుఫాన్ ఎఫెక్ట్ వల్ల క్లైమేట్ మొత్తం మారిపోయింది. కొంచెంగా రెయిన్ కూడా స్టార్ట్ అయింది. లక్కీగా మేము అంబ్రెల్లా తెచ్చుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సండే అవడం వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అప్పటికే అన్నీ స్టార్ట్ చేసి క్లాసికల్ డాన్సెస్ కూడా స్టార్ట్ చేశారు. 2-3 పెర్ఫార్మెన్సెస్ అయ్యాయి. తర్వాత టెక్నికల్ ఇష్యూస్ వల్ల 3D షో వేయడం కుదరలేదు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో మేమైతే చాలా మిస్ అయ్యాం, చాలా డిసప్పాయింట్ అయ్యాం కూడా. సో చేసేదేమీ లేక ఇంకా మేము రిటర్న్ అయిపోయాం అక్కడ నుంచి. సో మీరు ఎప్పుడైనా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి ప్లాన్ చేస్తే మాత్రం అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. సో మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ మీ ఓన్ వెహికల్స్తో వస్తే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మాత్రం ఒక 8-9 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ముందుగానే అక్కడ నుంచి రిటర్న్ అవ్వడానికి ప్లాన్ చేయండి. కావాలంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళ్తే వాటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఆ రోజు అక్కడ జరిగిన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నమాట ఇవన్నీ. ఒకసారి చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.